రాత్రిపూట్ల గేమ్స్ ఆడితే ఇలాగే ఉంటుంది. కళ్ళు ఇలా కంట్లో నుండి నీళ్ళు వస్తూనే ఉంటాయి, కళ్ళు ఎర్రగా రెడ్ అయ్యి. నేను 1 గంట కాడ వచ్చి హాస్పిటల్కి వచ్చి చూపించుకున్నాను. ఎందుకంటే సెల్ ఫోన్ ఎక్కువ వాడకూడదు. వాడితే ఏమవుతుందంటే నా మాదిరి అవుతుంది, కళ్ళు దెబ్బతినేది, కళ్ళు ఎఫెక్ట్ పడేది, చాలా ఇబ్బంది అవుతుంది. సెల్ అనేది బాగా కనెక్ట్ అయిపోయినాం మనం. సెల్కి కనెక్ట్ అయిపోతే ఏమవుతుందంటే డేంజర్ అవుతుంది సెల్లు. అంటే నైట్ పనుకునేంత వరకు సెల్లు లేనిది ఎవరు నిద్రవారు, అన్నం తినరు, టయానికి టీ తాగరు, టయానికి సంసారాన్ని పట్టించుకోరు, ఆఫీస్ పోయేది ఉండదు, పనులు పోయేది ఉండదు. పనులు పోయేవాళ్ళు వస్తే గంటలు సెల్ ఫోన్లు వాడతారు. కానీ చూడండి, నేను తెల్లారులు గేమ్ ఆడింటే కంట్లో నుండి నీళ్ళు వస్తూనే ఉన్నాయి, కారుతూనే ఉన్నాయి. అందుకు హాస్పిటల్కి వెళ్తే డ్రాప్స్ ఇచ్చారు. ఆ డ్రాప్స్ చేసుకోమని, ఆ డ్రాప్స్ చేసుకుంటే కన్నా 1 వారానికి తగ్గుతాయని చెప్పారు. సెల్లు మహా డేంజర్ తెలుసా, మనిషిని ప్రాణాన్ని తీసేస్తుంది సెల్లు దగ్గర ఉన్నంత వరకు. మన నైట్ పూట కూడా టవర్ కట్ చేసి పనుకోవాలా. ఎందుకంటే టవర్లో ఉన్నానుకో మెసేజ్లు వచ్చేది, చిన్న మెలిగి వినపడతాయి కదా, మైండ్ లేస్తూ ఉంటాం మనం. అందుకు సెల్ ఫోన్ అనేది ఎవరు వాడకండి. మెయిన్ పిల్లలకి ఇవ్వకండి సెల్ ఫోన్లు. పిల్లలకి ఇచ్చారంటే కన్నా చూడండి కంట్లో నీళ్ళు ఎట్లా వస్తున్నాయో. పిల్లలకి ఇచ్చారంటే సెల్ ఫోన్ ఇంకా లేరు, ఇంకంతే. ఎందుకంటే పిల్లలు కనెక్ట్ కాకూడదు. అందుకు డ్రాప్స్ చేసుకోమని చెప్పాడు డాక్టరు. రోజుకు 2 డ్రాప్స్, 4 గంటలకు 1 డ్రాప్స్ వేసుకుంటే ఒక తెల్లారే లోపల తగ్గుతుంది అన్నాడు. పెద్ద ఎఫెక్ట్ ఏముండదు అని చెప్పాడు. కానీ కళ్ళు బాగా దెబ్బతింటాయి సెల్ ఫోన్ వాడితే. ఎందుకంటే నైట్ పూటకి వాడినామంటే కన్నా, అది కాక మనలో రగ్గు కప్పుకొని వాడుతూ ఉంటారు. పెన్లామా పక్కం అనుకొని, మౌడి పక్కం అనుకొని, పిల్లల్లో ఒక సెల్ ఫోను. ఏమవుతుందంటే మనిషికి ఎదుగుదల అనేది వెళ్ళిపోతుంది సెల్ ఫోన్ ఉంటే కన్నా చేతిలో. ఎందుకంటే ఈ జియో వాడు నెట్ ఫ్రీ ఇచ్చి దాన్ని బాగా కనెక్ట్ చేశాడు ప్రతి ఒక్కరికి. ఆ కనెక్ట్ వల్ల ఏమవుతుందంటే మనిషి మొత్తం ఎదగలేకపోతున్నాడు, పని చేసుకోడు, పాటు చేసుకోడు. సెల్ ఫోన్ ఒకటి ఉంటే చాలు, ఇంకా జీవితం అంతా ఇంకా అదే అనుకుంటాడు. పెన్లాం కావట్టదు, అమ్మాయి కావట్టదు, నాయన కావట్టదు, అక్కాయి కావట్టదు, చెల్లి కావట్టదు, తమ్ముడు కావట్టడు. జీవితంలో సెల్ ఒకటి ఉంటే చాలు అనుకుంటారు ప్రతి ఒక్కరు.